హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. రైస్ అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. రెండు ఏడు గ్లాసులు రైస్ కుక్కర్లో పెడుతున్నాం. దొండకాయ ఫ్రై చేస్తాం ఫ్రెండ్స్. ఆనియన్స్, వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై స్టార్ట్ అయింది. అట్లానే కొంచెం కరివేపాకు తీసుకున్నాము. కొంచెం కరివేపాకు నేను ఆల్రెడీ కడిగి ఆరబెట్టుకొని డబ్బాకేసి పెట్టుకున్న కరివేపాకు ఇది. ఇప్పటిదాకా వర్షం పడ్డది, ఇప్పుడు ఎండ వస్తుంది ఫ్రెండ్స్. బట్టలు చాలా ఉన్నాయి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇంట్లో అల్లం పేస్ట్ తీసుకుందాము. పసుపు, ఆ తర్వాత దొండకాయలు వేసుకున్నాం. మా వారు సన్నగా తరుగుతాడు దొండకాయ. 5 minutes లో కుక్ అయిపోతుంది. హెల్పింగ్ చేస్తారు, కొంచెం పని ఎక్కువ ఉంటే కొంచెం హెల్ప్ చేయమంటే చేస్తారు. కొంచెం సాల్ట్ వేసుకుంటాము. ఇంకా మళ్ళీ సాల్ట్ వేయగలిగాను, ఇదే సాల్ట్. కొంచెంసేపు కుక్ కావాలి. కుక్ అయిన తర్వాత కారం వేసుకుందాం, చిల్లీ పౌడర్.
ఏవో ఫ్రెండ్స్ మా పెద్దోడు ఫ్రెండ్స్. అరే అసలు వీడియో రమ్మంటే రాడు ఫ్రెండ్స్. రా ఎంత సిగ్గు వీడియో. మా బావ ఇప్పుడు టైం వచ్చేసి 10:15 అవుతుంది. నిన్న నేను మీషోలా చూస్తుంటే వారం తర్వాత ఇది చేపిద్దామని ఇచ్చిన, కానీ చాలా మోసం ఫ్రెండ్స్. దాంట్లోనేమో పెద్దగా చూపించిండ్రు ఫ్రేమ్, ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే చిన్నగా ఉంది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఇద్దామంటే రిటర్న్ ఇస్తట్లేదు. ఇది మా అబ్బాయి, మా కోడలు, మా ఆడవిళ్ళ వాళ్ళ పిల్లలు వీళ్ళు. ఇంకా మేము తెలుసు కదా ఫ్రెండ్స్. మా స్వీటీ ప్లస్ మా రెండో అబ్బాయి, మూడో అబ్బాయి, నాలుగో అబ్బాయి, మా మమ్మీ, మా డాడీ. ఈ ఫోటోనేమో చిన్న వేసి కిందికి ఏమని చెప్పినాము, మొత్తం మా ఫ్యామిలీ మొత్తం కిందికి వేసేసి మా మమ్మీ వాళ్ళ ఫోటో పెద్దగా చేసిండ్రు. కట్టప్ప, మా చిన్న బాబు, మూడో బాబు. మేము భద్రాచలం పోయేటప్పుడు అటుకులు తెచ్చినండే ఫ్రెండ్స్, కొన్ని మిగిలిచ్చిన. ఇవి అట్లనే ఉంటుండే, ఇక చేసేస్తే పిల్లలు తింటారు కదా. కొన్ని మా అబ్బాయి అడ్డదాన్ని వెతుకుతున్నాడు ఫ్రెండ్స్. ఏం పడ్డదిరా చిక్కి? చాక్లెట్ కావాలి తిని అని లేస్తున్నారు. కొన్ని పల్లీలు, చాలు కొన్ని ఉన్నాయి. రైస్ పెట్టిన, రైస్ అవుతుంది, వేడి కాలేదు. ఎండుమిర్చి అయిపోయిందండి ఫ్రెండ్స్, మళ్ళీ తెప్పించుకున్నాండి. చిల్లీ పౌడరు ఆల్రెడీ పచ్చిమిర్చి చేసినాం కదండి, కొంచెం చిల్లీ పౌడర్ వేస్తాను. సాల్ట్ వేయనన్నా కదా, సాల్ట్ సరిపెట్టట్టు వేసిన. సైడ్ పెట్టుకుందాం, పొయ్యి ఆన్ చేసి. ఇక్కడ సైడ్ ముట్టించి పెట్టిన ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్ అటుకులు ఫ్రై చేసుకుంటా. నిన్న మాడి ఫ్రెండ్స్ కర్రీ చేస్తే కదా, ఓకే సరిపోతుంది చాలు. కొన్ని పోపు దింతలు వేసుకుంటున్నాం, దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, పల్లీలు, కొంచెం కరివేపాకు, దొండకాయ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. దొండకాయ ఫ్రై అయిపోయింది, అటుకులోకి ఇది ఫ్రై చేస్తుంది.
అటుకులది ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. పల్లీలు కూడా పొయ్యి ఆఫ్ చేసిన. అటుకులు పోపేసేసిన. కొన్నే ఉన్నాయని చెప్పిన రెసిపీకి అటుకులు. వర్షం పడుతుంటుంది కదా ఏ మమ్మీ అని అంటే శనగపిండి తినాలంటే పిల్లలు శనగపిండి బజ్జీలుగా ఇంకా కొంచెం తక్కువనే తింటారు. ఎక్కువ డీప్ ఫ్రై నూనెలో డీప్ ఫ్రై చేసినవి పెట్టాను ఫ్రెండ్స్. నేను చాలా తక్కువ పిల్లలకి. చుట్టూ గడికి లైట్ తెచ్చి పెట్టు బాబా. లైట్ తీసుకు. లైట్ గా ఉందని నేను ఎక్కట్లేను బాబు. దస్తుల పైకి ఎక్కి దీపం పెట్టాలి. ఓన్లీ మంగళవారం శుక్రవారం నేను పెట్టుకుంటా. 30 రోజులు వాళ్ళే పెట్టుకుంటారు. మా మామయ్య మా ఇంట్లో మా మామయ్య పెడుతున్నాడంట చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు మా అబ్బాయి పెడుతున్నాడు. చిక్కి ఓ చిక్కి దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అటుకులు ఫ్రై అయిపోయినాయి. రైస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.